ఇప్పుడు అన్ని గెటప్స్ ఫస్ట్ టైం కదా, నా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అన్న మీకు? అది చాలా చాలా హానెస్ట్గా చాలా ఎంజాయ్ చేస్తా 2 రోజులు వేయించుకున్నాను. 3వ రోజు నుంచి అంటే లిటరల్గా ఇంక ఏడిస్తే బాగోదు కానీ గ్లిజరిన్ పెడితేనే కంట్లో నీళ్ళు వచ్చేవి కాదు. అంటే లెన్స్ ఒకటి ఉండేది. ఏంట్రా ఇది ఉంటే ఇప్పుడు నాకు ఏది ఎన్ని రోజులు మొత్తం అంటే 55 డేస్ 56 డేస్ గెటప్లు వేయాలి. ఆ 2వ రోజు నుంచి 53 రోజులు ఎప్పుడవుతాయిరా, ఒక స్ట్రెచ్లో అయిపోయినా బాగుండు ఏదో ఒకటి అంటే అన్బేరబుల్. అది మీరు తప్పకుండా అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. అది మన క్లైమేట్కి కరెక్ట్ కాదు. ఇన్ ద సెన్స్ అవుట్డోర్కి వాటికి సెట్ అయ్యేది కాదు. సమ్మర్లో ఒకటి చేసాం. అబ్బో. సో ఒక్కొక్క రోజు ఏంటంటే 3 4 ఉన్న క్యారెక్టర్లు ఒకే రోజు చేయవలసి వచ్చేది. కొన్ని కాంబినేషన్ షార్ట్స్. ఓకే. అలాంటిటప్పుడైతే ఇంక అసలు విపరీతమైన ఇది వచ్చేసేది. ఇంక మరి మనం అవన్నీ చూపించకుండా అవన్నీ వెనకాల దాచుకుని ముందు చేయాలి కాబట్టి ఎంజాయ్ చేసాం. ఓకే. డైరెక్టర్ గురించి చెప్పండి. హసిత్ గోలి మనోడు. మా అబ్బాయి పేరు కూడా హసిత్ రామే. హసిత్ రామా? సూపర్. ఎలా పెట్టారు హసిత్ అని అసలు పేరు? మా కలర్ ఫోటో డైరెక్టర్ పెట్టాడు అన్న. ఓ సూపర్. సారీ, ఏం మాట్లాడుతున్నా మా సినిమా గురించి చెప్పేస్తున్నా, మీరు చెప్పండి. హసిత్ మేము రాజరాజ్ చేసాం. ముందు మన వివేక్ ఆత్రేయ దగ్గర మెంటల్ మధ్యలో బ్రోచే చేసాం. ఓకే. సో అప్పటి నుంచి అలవాటు బాగా. ఈ సినిమాకి ముందు ఒక పాయింట్ ఇలా అనుకుంటున్నాను భయ్య అంటే బ్రహ్మాండంగా ఉంది, కానీ దీన్ని కథ కింద ఎలా చేస్తారని నాకు క్లూ లేదు. నేను తర్వాత వేరే షూటింగ్ బిజీలో పడిపోతే ఒక 2 monthsకి మళ్ళీ నీట్గా ఇది ఇలా అనుకున్నాను, స్ట్రక్చర్ చెప్పాడు. నాకు అది చెప్పేసరికి ఆశ్చర్యం వేసింది నిజంగా. అంటే దీన్ని మనం నిజంగా కనుక కరెక్ట్గా చెప్పగలిగామంటే ఆడియన్స్ని మనం గెలుస్తున్నాం. మనం సినిమాలు ఇది చేస్తున్నాం, మనకి పేరు వస్తుంది, మనం పాన్ ఇండియాకి వెళ్ళి కొడుతున్నాం, అక్కడ కమర్షియల్గా షేక్ ఆడిస్తున్నాం, తెలుగు ఇదంతా వస్తుంది. హీరోలు గెలుస్తున్నారు, ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఇది చేస్తున్నారు మొత్తం. మనకి తెలుగులో శంకరాభరణం, స్వాతిముత్యం ఇలాంటి గొప్ప సినిమాలు కూడా ఆడించిన ఆడియన్స్ ఉన్నారు మనకి. ఇలాంటి సినిమా చేసినప్పుడు ఆడియన్స్కి గెలిపిస్తారు, ఆడియన్స్ గెలవాలి అనేది గట్టి నమ్మకం నాకు. ఆ ఒక్క ధ్యేయంతోనే ఈ సినిమా చేయడం జరిగిందన్నమాట. ఆడియన్స్ని గెలిపించాలి. మన్నే ఎప్పుడు వాళ్ళు గెలిపిస్తున్నారు, వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. మన తెలుగులో కూడా ఒక హట్కే కంటెంట్, అంటే ఇప్పుడు దాకా ఎక్కడ ఎవరో చెప్పని కంటెంట్, గొప్ప విషయాన్ని చెప్పే ఇదిగా కుదిరింది. బాగా మంచిగా సెటప్ చేసుకుని, అంటే సినిమాకి ఎలా మనం ఇది చేయాలో, మనకి హౌ టు లివ్ అనేది కూడా మనకు పురాణం వెనకాలకి మనం వెళ్ళి సనాతన ధర్మం వీటిల్లో తెలుసుకున్నామంటే అవి ఓన్లీ హౌ టు లివ్ అనేదే రాసి ఉన్నది దాంట్లో. దాన్ని ఫాలో అవటం వల్ల మనకు తెలిసేది అదే లైఫ్ గురించి ప్యూర్గా. అలాంటి గొప్ప పాయింట్లు దీంట్లో ఇంక్లూడ్ చేసినప్పుడు దీన్ని చాలా చాలా నిష్టగా ఇదిగా చెప్పాలన్నట్టు చేసాం. సో హసిత్ తప్పకుండా చాలా మంచి స్టోరీ టెల్లర్ అవుతాడు ఫ్యూచర్లో కూడా. తప్పకుండా మనం అందరం కూడా మళ్ళీ వర్క్ చేయాలి, మనోడితో అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి అది.